హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ ఓల్డ్ అరియర్స్‌ను రద్దు చేయలేదు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి డీఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రస్తుతం ఒక నిరుత్సాహమైనటువంటి వార్త వినిపిస్తోంది. ఈ వారం రోజుల్లో డీఏ బకాయిల నగదు మీ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు దాదాపుగా లేవని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఖజానా శాఖ వైపు నుండి అనేక సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి కారణాలున్నాయి. వాటిని మనం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా బకాయిల పంపిణీకి సంబంధించి ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం కాకుండా మధ్యలో నిధులు విడుదల చేయటం ప్రభుత్వానికి ఆర్థికంగా సవాలుతో కూడుకున్న పని. అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసిన కాలపట్టిక లేదా టైమ్‌లైన్‌ను గమనిస్తే జీవోఎంఎస్ నంబర్ 63 ప్రకారంగా 3.64% డీఏ బకాయిలకు సంబంధించి తదుపరి విడత నగదు చెల్లింపు స్పష్టంగా ఆగస్టు 2026లోనే ఉంటుందని గతంలోనే ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం జూన్ లేదా జూలై నెలల్లో ఈ చెల్లింపు జరగటానికి చట్టపరమైన వెసులుబాటు తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వులను కాదు అని ఖజానా శాఖ అధికారులు అంతకంటే ముందే నిధులను విడుదల చేసే అధికారాన్ని కలిగి ఉండరు. అంటే ఆగస్టు నెల వరకు మనం వేచి చూడక తప్పదని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో ప్రభుత్వం ఒక పరిస్థితిని అనుసరిస్తుంది. సాధారణంగా పెన్షన్లు, జీతాలు లేదా ఇతర ప్రధాన ఆర్థిక ప్రయోజనాలన్నీ నెల చివరి రోజున లేదా 1వ తేదీన మాత్రమే జరుగుతుంటాయి. నెల మధ్యలో ఇలాంటి భారీ మొత్తాల్లో ఉండే బకాయిలను ఒకేసారి విడుదల చేసే సంప్రదాయం మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో లేదు. మరి ఇలాంటి చెల్లింపులు చేయాలంటే బడ్జెట్ కేటాయింపులు, ఆర్‌బీఐ నుంచి నిధుల సమీకరణ వంటి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆకస్మికంగా ఈ యొక్క వారంలో డబ్బులు పడతాయని ఆశించడం సమంజసం కాదు. సాంకేతిక కారణాలను పరిశీలిస్తే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నెలకొన్న సమస్యలు కూడా ఈ యొక్క జాప్యానికి ఒక ప్రధాన కారణం. 2018 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి పాత బిల్లులను క్లియర్ చేసే ప్రక్రియలో అధికారులు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయిన పాత బిల్లులను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్, డీడీఓలు మళ్ళీ సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది చాలా సమయం తీసుకునే పని. ఎందుకంటే ప్రతి బిల్లును వెరిఫై చేసి అది సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకున్న తర్వాతే పేమెంట్ గేట్‌వేకు పంపించాల్సి ఉంటుంది. ఈలోపు కొత్త బకాయిల బిల్లులు ప్రాసెస్ అవ్వడం సాంకేతికంగా సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ఉద్యోగులు గమనించాలి. అదేమిటంటే 2018 నాటి డీఏ అరియర్స్‌ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయలేదు. కేవలం పెండింగ్‌లో మాత్రమే ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రస్తుత ఒడిదుడుకులు ఒడిదుడుకుల్లో ఉన్నందున నిధులు మెరుగుపడిన తర్వాత మాత్రమే వాటిని విడతల వారీగా చెల్లించే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం దగ్గర నిధుల లభ్యత పెరిగినప్పుడు ప్రాధాన్యత క్రమంలో పాత బకాయిలను ఒకదానితో తర్వాత ఒకటి విడుదల చేస్తారు. అయితే ఈ వారంలోనే లేదా ఈ నెలలోనే ఇవన్నీ వస్తాయని అనుకోవడం ఏమాత్రము కేవలం అంచనా మాత్రమే అవుతుంది. భవిష్యత్తులో ఈ బకాయిలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనే దానిపై కొన్ని అంచనాలున్నాయి. జూన్ లేదా జూలై 2026లో కొత్త డీఏను ప్రకటించే సమయంలో పెండింగ్‌లో ఉన్నటువంటి పాత డీఏ బకాయిలలో ఒక విడత నగదు రూపంలో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రభుత్వం కొత్త డీఏను ఆమోదించినప్పుడు పాత వాటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుంది. అయితే ఇందులో ఒక నిబంధన ఉంది. పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు మాత్రం నగదు రూపంలో బకాయిలు అందుతాయి గానీ, ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఆ మొత్తాన్ని వారి యొక్క జీపీఎఫ్ లేదా జెడ్పీపీఎఫ్ ఖాతాల్లో అయితే జమ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ గనక విడుదలైతే, అప్పుడు ప్రభుత్వం ఉద్యోగులను ప్రసన్నం జేసుకోవడానికి కొన్ని పెండింగ్ బకాయిలను వేగంగా క్లియర్ చేసే అవకాశం అయితే ఉంటది. ఇక ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు సాధారణంగా ఉద్యోగ వర్గాల మద్దతు కోసం ఇలాంటి కీలక నిర్ణయాలైతే తీసుకుంటాయి. కాబట్టి ప్రభుత్వానికి ఈ వారంలో ఎటువంటి నగదు జమ కాకపోయినా రాబోయే 2, 3 నెలల్లో పరిస్థితులు మెరుగుపడి దఫాల వారీగా చెల్లింపులు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఓపికతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ వారంలో డీఏ బకాయిలు ఖాతాలో జమ అయ్యే అవకాశం అనేది లేదు. జీవో నంబర్ 63 ప్రకారంగా తదుపరి డీఏ చెల్లింపనేది ఆగస్టు 2026లో మాత్రమే ఉంటుంది. ఈ నెల మధ్యలో భారీ బకాయిలు విడుదల చేసే ఆనవాయితీ ప్రభుత్వానికి లేదు. మరి 2018 నుండి 2024 వరకు ఉన్నటువంటి పాత బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సరిచేసే ప్రక్రియ అనేది కొనసాగుతోంది. 2018 బకాయిలు రద్దు కాలేదు. కేవలం వాయిదా మాత్రం పడ్డాయి. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యే ఛాన్స్ ఉంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ వస్తే చెల్లింపులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కి రావాల్సిన డీఏ బకాయిలు ఈ వారంలో అందటం కష్టమని తెలుస్తోంది. ఓకే. జీవో నంబర్ 63 ప్రకారంగా ఆగస్టు 2026 వరకు గడువు ఉండటం, సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పాత బిల్లులు సర్దుబాటు ప్రక్రియ జరుగుతుండటం దీనికి ప్రధాన కారణాలు. జూలైలో కొత్త డీఏ ప్రకటించే సమయంలో ఒక విడత బకాయిలు వచ్చే అవకాశం ఉ ఉన్నప్పటికీ సర్వీసు ఉద్యోగులకు అది జీపీఎఫ్ ఖాతాల్లోనే జమ కావచ్చు. కేవలం పెన్షనర్లకు మాత్రమే నగదు రూపంలో అందే అవకాశం ఉంది. ప్రభుత్వం దఫాల వారీగా ఈ యొక్క బకాయిలను క్లియర్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే అర్థమవుతోంది.